హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని చూస్ చేసుకునే ముందు కొన్నింటిని గమనించాలి. ప్రీమియం తక్కువ ఉండాలి, అంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి కట్టే అమౌంట్. కవరేజెస్ ఎక్కువ ఉండాలి, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అండ్ బెనిఫిట్స్. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ యొక్క వెయిటింగ్ పీరియడ్ అనేది తక్కువ ఉండాలి, అంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందే మీకు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కానీ లేదా ఆస్తమా ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే ఇన్సూరెన్స్ అనేది అప్పటికప్పుడు కవర్ అవ్వవు. దానికి కొంచెం వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. సో అది తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. నెట్వర్క్ హాస్పిటల్స్ ఇది ఎక్కువ ఉండాలి. ఎందుకు అంటే మనం కనుక ఏదన్నా హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాష్లెస్ క్లెయిమ్ అనేది జరుగుతుంది. అంటే కార్డ్ చూపిస్తే చాలన్నమాట, ఇక మిగిలింది మొత్తం ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ ఆ పర్టికులర్ హాస్పిటల్ వాళ్ళే చూసుకుంటారు. మనం ₹1 కూడా పే చేయాల్సిన అవసరం రాదు. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది 90% కంటే ఎక్కువ ఉండాలి. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక 100 మెంబర్స్ ఒకేసారి క్లెయిమ్ కి అప్లై చేశారు అంటే అండ్ ఆ కంపెనీ వాళ్ళు 90 మెంబర్స్ కి సెటిల్ చేశారు అనుకోండి, ఆ